హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లైట్ షాప్ సీజన్ 1 వెబ్ సిరీస్ తెలుగులో తెలుసుకుందాం. సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక అమ్మాయి తెల్లగొడ్లు వేసుకొని జుట్టు ఇరపోసుకొని ముందరుండే లైట్ షాప్ లో ఒక అతన్ని చూస్తూ ఉంటుంది. అతను తిరిగి ఈ పిల్లని చూసే కిందికి మళ్ళా సైలెంట్ గా ఆ పిల్ల అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళిపోతుంది. ఇక వేరే చోట ఒక బస్సులో నుంచి ఒక అద్దాలు వేసుకో ఉండేవాడు బస్సు దిగే కిందికి ముందర కుర్చీ మీద జుట్టు ఇరిపోసుకొని దయ్యమ్మతో పాప కూర్చో ఉంటుంది. ఆ అద్దాలు వేసుకో ఉండేవాడు ఆ పిల్లని చూసేసి మళ్ళా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు. ఆ పిల్ల మాత్రం ఉలుకు పలుకు లేకుండా అక్కడే కూర్చో ఉంటుంది. ఆ మరుసటి రోజు సేమ్ మళ్ళీ బస్సు వస్తుంది. కాకపోతే ఈ తెల్లగుడ్లు వేసుకోండే పిల్ల పక్కన సూట్ కేసు ఉంటుంది. ఆ అద్దాలోడు మళ్ళా బస్సు నుంచి దిగేసి ఆ పిల్లని చూసుకొని ఏంది పిల్ల నిన్న ఉంది ఈ రోజు ఉంది అని చెప్పి ఆ పిల్లని విచిత్రంగా చూసుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా సేమ్ అదే బస్సులో వస్తాడు. కాకపోతే ఆ పిల్ల మళ్ళా అక్కడే కూర్చో ఉంటుంది. ఈ పిల్ల 3 రోజుల నుంచి ఇక్కడే కూర్చోంది కదా అని చెప్పి ఓడిపోయి మాట్లాడి నీకేదైనా సాయం కావాలా, నా ఫోన్ ఉంది ఫోన్ చేయిస్తాను అని చెప్పి సెల్ తీసిన తర్వాత ఆ ఫోన్ పగిలిపోయింటుంది. ఇక సరేలే నీకేదైనా సాయం కావాలా అంటే ఆ పిల్ల గుమ్మని ఉంటుంది. ఇంకా మాట్లాడేది ఇష్టం లేదేమో అని ఆ అద్దాలు వేసుకో ఉండేవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళా ఆ మరుసటి రోజు బస్సులో వస్తాడు. ఈ తెల్లగొడ్లు వేసుకోండే పిల్ల మళ్ళీ దయ్యం మాత్రం ఆడే కూర్చో ఉంటుంది. కానీ ఈ రోజు వాన పడతా ఉంటే కూడా ఆడే కూర్చో ఉంటే ఆ అద్దాలు వేసుకోండే వాని దగ్గర ఒక గొడుగు ఉంటుంది. ఆ పిల్ల గొడుగు బట్టి ఏమైంది ఎందుకు నువ్వు వేడే కూర్చో ఉండవు అని చెప్పి మాట్లాడతాడు. దానికి ఆ పిల్ల నేనెవరో నీకు తెలుసా అంటే తెలుసు 3 రోజుల నుంచి ఇక్కడే కదా ఉండవు చూస్తూనే ఉండాననే కిందికి ఓ అవునా అయితే నేను నీకు తెలుసా, అలాగైతే మీ ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే అన్నిట్టు నాకు గుర్తు, సరే పా మీ ఇంటికి పోదామని చెప్పి ఓన్తో పాటు నడుచుకుంటా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది వాడు అటక్కన్నానే. ఇక నీ సూట్ కేసులో ఏముంది అని ఆ పిల్లని అడిగితే ఆ పిల్ల ఏ సమాధానం చెప్పదు. ఇక అద్దాలు వేసుకోండాడు వాడుండే అపార్ట్మెంట్ లో ఒక రూమ్ లోకి పిలుచుకొని సరే లోపలికి రా అంటాడు. ఆ పిల్ల అక్కడే నిలబడుకొని చూస్తా ఉంటుంది. వేలకథ కొంచెం పక్కన పెడితే వేరే ఒక హాస్పిటల్లో ఒక ఐసీయూలో కొంతమంది నర్సులందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇక బయటికి ఏదైనా తినేసి వద్దాము అని ఒక నర్సును మాత్రం అక్కడ పెట్టేసి వాళ్ళందరూ బయట వెళ్ళిపోతారు. ఈ పిల్ల ఆడు చూస్తా ఉన్నప్పుడు వేరే ఒకతను ఆడికొస్తాడు. ఆ పిల్ల ఇట్లా ఐసీయూలోకి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, మీకు అపాయింట్మెంట్ ఉందా అంటే వాడు మార్గ్యూకి ఎట్లుంది అనే కిందకి అక్కడ ఓ పేషెంట్ కి ఇబ్బందిగా ఉంటుంది. అలారం వచ్చే కిందకి ఆ పిల్ల పరిగెత్తా ఆ పేషెంట్ దగ్గరికి ఆక్సిజన్ పెడతా ఉంటుంది. అంతలోకే మిగిలిన నర్సులు కూడా వచ్చేస్తారు. మళ్ళీ ఆక్సిజన్ పెట్టిన తర్వాత వానికి కొంచెం కూల్ అవుతుంది. ఈ నర్సుల్లో హెడ్ నర్సు వీళ్ళందరినీ తిట్టేసి ఇంకటి నుంచి ఇట్ట పిల్ల పనులంతా చేయొద్దండి, అందరూ ఏడే జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదే టైంలో వేరే ఒక చోట ఒక అపార్ట్మెంట్ లో ఒకడు పనుకో ఉంటే ఒక కుక్క గట్టిగా అరస్తానే ఉండే కిందికి ఓనికి నిద్ర రాక బయట వచ్చేసి దాన్ని అరస్తా ఉంటాడు. ఇదే టైంలో మన మెయిన్ లైట్ షాప్ లో కొంతమంది కస్టమర్లు వచ్చి లైట్లు తీసుకొని పోతా ఉంటాడు. అలాగే హాస్పిటల్లో మోర్గ్యూ అనే ఒక పేషెంట్ కోసం వచ్చిండే వాడు కూడా ఈ లైట్ షాప్ వచ్చేసి అక్కడ ఒక లైట్ చూసేసి మళ్ళా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఈ లైట్ షాప్ ఉండే ఊర్లో మొత్తం చీకటిగా ఉంటుంది. కేవలం ఈ లైట్ షాప్ ఒక్కటే ఉంటుంది వెలుతురుగా. ఎప్పుడు ఎవరికి ఏ లైట్ అవసరం అవుతుందో అని ఆ లైట్ షాప్ ఓనరు ఎప్పుడు అక్కడే ఉంటాడు నిద్ర కూడా పోకుండా. ఆ టైంలో ఆ కుక్కను అరస్తా ఉండేవాడు స్వెటర్ వేసుకొని వచ్చేసి అక్కడుండే లైట్ ని పట్టుకుందామని చూసినప్పుడు ఆ లైట్ షాప్ ఓనరు దేని బట్టి దాన్ని ముట్టుకోవద్దని చెప్తాడు. మళ్ళా ఏంది ఇంత చలిగా ఉంది బయట కుక్క అరస్తాను నీకు తెలియడం లేదా అని చెప్పి మాట్లాడుకుంటా అక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళా బయట వెళ్ళిపోతాడు. ఇదే టైంలో వేరే ఒక స్కూల్లో ఒక పోనీ టైల్ వేసుకోండే పాప వాళ్ళ ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ స్కూల్లో వాళ్ళుండే రూమ్ లో ఒక పాప చచ్చిపోయింది. ఆ పాప ఎప్పుడు ఆ మూలుండే బెంచ్ లోనే కూర్చుంటుంది అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఇక మళ్ళా మన లైట్ షాప్ కాడికి పోతే అక్కడికి ఒక కోట్ వేసుకోండి అమ్మ వాన్లో తడుచుకుంటా ఆ లైట్ షాప్ లో ఉండే ఒక లైట్ ని చూస్తా ఉంటుంది. మళ్ళా ఆ లైట్ ని ఏం టచ్ చేయకుండా అక్కడి నుంచి సైలెంట్ గా బయట వచ్చేస్తుంది. ఇక మన పోనీ టైల్ వేసుకోండి పాప వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు స్కూల్ నుంచి వచ్చేసి ఆడుండే దావలో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో దావలో పోతే ఈ పిల్ల ఎవరూ లేని ఒక దావలో నడుచుకుంటా రావాలా. ఈ పిల్ల భయంగా నడుచుకుంటా అటు నుంచి అక్కడుండే లైట్ షాప్ కాడికి వచ్చేసి లోపలుండే లైట్ షాప్ ఓనర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ లైట్ షాప్ ఓనరు మీ అమ్మ ఎట్లుంది అని చెప్పి ఆ పిల్లని అడిగి ఆ పిల్లకు ఒక చాక్లెట్ తీసి తినమని చెప్తాడు. ఆ పిల్ల చాక్లెట్ తింటా అమ్మ బానే ఉంది ఒక లైట్ తీసుకొని రమ్మనింది, ఈ ఊర్లో ఏంది విచిత్రంగా ఆడ వెళ్తులే లేదు ఈ లైట్ షాప్ లో తప్ప నాకు భలే భయంగా ఉంది అని మాట్లాడి మళ్ళా ఆ లైట్ షాప్ ఓనర్ ఒక లైట్ ఇస్తే అది తీసుకొని బయలుదేరుతా ఉంటుంది. ఇంక ఈ పిల్ల చీకటిగా ఉంది భయం వేస్తుంది అనే కిందికి చేత్తో తిప్పితే లైట్ మలుగుతుంది. అట్లాంటి లైట్ ఒకటి ఇచ్చేసి జాగ్రత్తగా పో అని చెప్తాడు ఆ పిల్లకి. ఇక తెల్లగొట్లు వేసుకోండి ఆ పాప దగ్గరికి
ఆ అద్దాలోడు వచ్చేసి టవాలిచ్చి తుడుచుకోమని చెప్తే ఆ పిల్ల తుడుచుకుంటా ఉంటుంది. అదే టైంలో ఆ పిల్ల గోర్లు చేతికి వెనక వైపు ఉండాల్సింది చేతికి ముంద వైపు అరిచేతి వైపు ఉంటాయి. ఆ అద్దాలు వేసుకోండేవాడు అది గమనించేసి భయపడతా ఉంటే ఈ పిల్ల కత్తిరెత్తుకొని ఆడుండే సూట్ కేసు ఓపెన్ చేస్తుంది. ఇదే టైంలో లైట్ షాప్ లో ఉండేవాడు చూసేదానికి చాలా యంగ్గా ఉంటాడు. ఓని ముందర ఓ లైట్ పెట్టుకొని చూస్తా ఉన్నప్పుడు ఆడుండేవాడు చాలా ముసిలోడు, అంటే లెక్కకి ఓడు కూడా ఒక దయ్యమే. ఇక మన పోనీటైల్ వేసుకోండే పిల్ల వాళ్ళ అపార్ట్మెంట్ కి పోయినప్పుడు అక్కడ తెల్లగుడ్లు వేసుకోండే పిల్ల సూట్ కేసు పట్టుకొని లాక్కుంటా వస్తా ఉంటుంది. ఈ పోనీటైల్ వేసుకోండే పిల్ల ఆ పిల్లని చూసి ఈ పిల్ల ఏడేం చేస్తుంది ఎవరి బిడ్డ అని అనుకుంటా లోపలికి పోయి డోర్ వేసుకునేస్తుంది. ఈ తెల్లగుడ్లు వేసుకుని దయ్యము ఆ పోనీటైల్ పిల్లని చూస్తా ఉంటుంది. అక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంక రెండో ఎపిసోడ్ ఒక కోట్ వేసుకోండే పిల్ల తనకి ఒక అపార్ట్మెంట్ కావాలని చెప్పి ఏ నాయిసెస్ డిస్టర్బెన్స్లు అరుపులు అర్థం లేకన్నా సైలెంట్ గా ఉండే ఒక ఇల్లు కావాలని చెప్పి ఒక అపార్ట్మెంట్ లో ఒక ఇల్లుని రెంట్కు తీసుకుంటుంది. అక్కడ మళ్ళా బాగలేనివన్నీ రిపేర్ చేసుకుంటా అద్దాలన్నీ పెట్టుకుంటా ఉంటుంది. ఇదే టైంలో స్కూల్ పిల్లోడు పాట పాడుకుంటా ఆ వీధిలో నడుచుకుంటా వస్తా ఉంటాడు. ఆ ఊరు మొత్తం చీకటే మబ్బుగా ఉంటుంది. ఊరికి చాలా భయం వేస్తా ఉంటుంది ఈ ఊరు లేకన్నా ఉండే కిందికి. ఇక మనం భయం వేస్తే ఆంజనేయ దండకం గట్టిగా చదువుకుంటా అరుచుకుంటా వెళ్ళిపోతాం కదా, సేమ్ అదే మాతో ఆ పిల్లోడు కూడా గట్టిగా ఓ పాట పాడుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఆ కోట్ వేసుకోండి పిల్ల వర్క్ చేసుకుంటా ఉంటుంది. ఈడు పాడే పాటకి తలనొప్పి వచ్చేస్తుంది. ఇక బయట పరిగెత్తా ఉండే స్కూల్ పిల్లోడు అక్కడుండే లైట్ షాప్ కడిగి నిలబడుకుంటాడు. లోపల లైట్ షాప్ ఓనర్ వెనకాల చూసేందుకు మళ్ళీ వీడిని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అదే టైంలో ఈ కోట్ వేసుకోండే పిల్ల వాళ్ళ ఇంట్లో ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యము ఈ పిల్లని చూస్తా ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆ స్కూల్ పిల్లోడు వాన పడతా అంటే గొడుగెత్తుకొని ఆ వాన్లో వస్తా ఉంటాడు. ఇదే టైంలో ఆ కోట్ వేసుకోండే పిల్ల నైటీ వేసుకొని ఇంట్లో కూర్చొని చదువుకుంటా ఉన్నప్పుడు ఉన్నట్టుండి కరెంటు పోతుంది. అసలు ఏమైంది ఫీజుల్లో ఏమన్నా ప్రాబ్లమా అని జనరేటర్ అంతా చెక్ చేస్తా ఉంటుంది. అట్లే లైట్లంతా చూస్తా ఉంటుంది. ఇదే టైంలో హాస్పిటల్లో ఒక పాప చచ్చిపోతుంది. బయట ఉండే వాళ్ళ మనుషులకందరికీ క్షమించండి ఆ పాపను కాపాడలేకపోయినామని డాక్టర్లు చెప్తా ఉంటారు. ఇక మన కోటేసుకోండే పాప ఆ రోజు నీళ్లు పోసుకునేసి అక్కడ కూర్చోన్నప్పుడు లోపల ఒక రూమ్ లో లైట్ మలగుతా ఉంటుంది. ఏంది ఇల్లంతా కరెంటు పోయింది ఈ రూమ్ లో మాత్రం లైట్ ఎందుకు మలగుతా ఉంది అని చూస్తా ఉన్నప్పుడు హాస్పిటల్లో నర్స్ పాప ఆ చనిపోయిండే వాళ్ళ గురించి బాధపడతా ఉంటుంది. ఈ నర్స్ పాపకి ఒక శక్తి ఉంటుంది. ఈ పిల్ల ఒకసారి చావు దాకా పోయి మళ్ళా బయటపడి ఉంటుంది యాక్సిడెంట్ జరిగి. అప్పటి నుంచి ఈ పిల్ల ఎక్కడైనా దయ్యాలు కనపడిస్తే వాటిని చూడగలదు, వాటితో మాట్లాడగలదు. ఉన్నట్టుండి అక్కడికి ఒక దయ్యం వచ్చేసి నువ్వెందుకు ఆ పాపను కాపాడలేదు అని చెప్పి ఈ నర్సు పాపను భయపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళా నర్సు పాప అక్కడ బాగా భయపడేసి బయట వచ్చేస్తుంది. ఇదే టైంలో కోట్ వేసుకొని కథలు రాసే పాప ఆ రూమ్ లో లైట్ చూస్తా ఉన్నప్పుడు ఇది ఎందుకు మలగతాంది టైం వేస్ట్ కదా అని చెప్పి లైట్ ఆపేస్తుంది. అంతలోకి ఆడికి స్కూల్ పిల్లోడు గొడుగు పట్టుకొని వచ్చుతాడు. అది చూసి భయపడిపోతా ఉంటాడు. ఈ కథలు రాసే పాప డేయ్ ఎందుకు అరస్తాండవో మామూలుగా బాలేవా దావులో అని గట్టిగా అరిసేగిందికి ఓడి ఇంకా ఎక్కువ భయపడిపోయి అక్కడి నుంచి గట్టిగా పాట పాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక మన పోయినీటేల్ పాప స్కూల్లో క్లాసులు జరిగితే క్లాసులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. ఆ దావులో ఎవరు ఉండరు, ఫుల్ చీకటిగా ఉంటుంది. ఆ పిల్ల దగ్గర ఉండే లైట్ వేసుకొని పోతా ఉన్నప్పుడు అక్కడికి ఒక కోట్ వేసుకోండే దయ్యం వస్తుంది. యాడికి పోతాండవు అని ఈ పిల్లని అడిగితే నేను ఆ పక్క లైట్ షాప్ కాడికి పోతాను అని ఈ పిల్ల చెప్పేకిందికి ఆ దయ్యము ఈ పిల్లని కంటి వస్తుంది. ఆ పిల్లకి ఏడుండేది మనిషా దయ్యమా అని చెప్పి డౌట్ వస్తుంది. ఆ దయ్యం కళ్ళు చూస్తే దాని జుట్టంతా రాలిపోతా ఉంటుంది. అలాగే ఆ దయ్యం చాలా పొడుగ్గా అయిపోతా తక్కలుగా నడుస్తా ఉంటుంది. అది చూస్తా ఉంటే ఆ చిన్నపిల్ల భయపడి పారిపోతా ఉంటుంది లైట్ షాప్ కల్లా. ఆ దయ్యం కూడా ఆ పిల్లని వెంటాడుతూ వచ్చేస్తుంది. మళ్ళా లైట్ షాప్ కాడికి వచ్చిన తర్వాత లైట్ షాప్ ఓనరు ఆ పిల్ల వాయిస్ని బయటకు వస్తాడు. అక్కడుండే దయ్యాన్ని చూసి సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ దయ్యానికి తన కళ్ళజోడు పక్కకి తీసి చూసిన తర్వాత ఆ దయ్యం సైలెంట్ గా అట్నుంచి అట్టే ఎన్నికెళ్ళిపోతుంది. ఇక మన స్కూల్ పిల్లోడు గొడుగు పట్టుకొని వచ్చేటప్పుడు ఆ తెల్లగొడ్లు వేసుకొని సూట్ కేసు ఎత్తుకొని వచ్చే దయ్యం ఓని కనపడుస్తుంది. ఏం మీరు వాన్లో ఒకరే తడుచుకుంటా పోతున్నారు, రండి నేను గొడుగు పడతానని చెప్పి ఆ దెయ్యాన్ని ఓంతో పాటు పిలుచుకొని వస్తా ఉంటాడు. ఇదే టైంలో ఆడ కథలు రాసే పిల్ల నీళ్లు పోసుకుంటుంది. అప్పుడు ఆ పిల్ల తలకాయలో ఉండే జుట్టు ఓపిన జుట్టు కింద రాలిపోతుంది. అది చూసి షాక్ లో ఉన్నప్పుడు బయట ఆ గొడుగు పట్టుకోండే స్కూల్ పిల్లోడు ఆ దెయ్యంతో ఈ ఇంట్లో ఎవరూ లేరు, ఒక లైట్ మాత్రం ఆన్లో ఉన్నింది, నిన్న ఉన్నట్టుండి లైట్ ఆఫ్ అయిపోయింది, ఒక అమ్మాయి బయట వచ్చింది, కాకపోతే ఆ అమ్మాయి వెనకాల ఒక దెయ్యం ఉంది అని చెప్పి భయపడతా చెప్తా ఉంటాడు ఈ దెయ్యంతో. ఇదే టైంలో లోపలుండే కథలు రాసే పిల్ల కూడా ఆ లోపల ఒక దెయ్యం కనపడిసేకిందికి చాలా భయపడిపోతా ఉంటుంది. ఇక బయట ఉండే తెల్లగుడ్లు వేసుకోండే దెయ్యము అవునా లోపల ఎవరుండో చూద్దాంపా అని చెప్పి ఈయన్ని పిల్లోని లాక్కుంటా పోతా ఉంటే ఓ నేను రాను అని చెప్పి ఆ పిల్ల చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోతానంటాడు.
అవునా ఎట్లా పోతావో చూపియే అని చెప్తే ఓని కాళ్ళన్నీ వెనక్కి తిరిగిపోయింటాయి. ఆ దయ్యం ఓనకల్లా చూసేగిందికి వాడు చాలా భయపడిపోతా ఉంటాడు. అటు నుంచి లాక్కుంటా దేక్కుంటా పోదామని చూసినా కూడా ఓని వల్ల కాదు. అయినా వాడు వదలకన్నా అక్కడి నుంచి కుంటుకుంటా తిరుగుతా ఉంటాడు. కాకపోతే వాడు ఎన్నిసార్లు తిరిగినా మళ్ళా ఆ దయ్యం యాడుందో అదే ప్లేస్కి వస్తా ఉంటాడు. వాడు భయపడిపోతా ఉంటాడు. లోపల కూడా ఆ కథలు రాసే పిల్ల ఆ దయ్యాన్ని చూసి వాళ్ళ ఇంటికి పగలగొట్టేసి కాపాడండి అని అరస్తా ఉంటుంది. ఇంక స్కూల్ పిల్లాడు ఇంక నా వల్ల కాదు నేను ఆడికి పరిగెత్తలేనని చెప్పి కొంచెం పరిగెత్తి మళ్ళా ఆ ఇంటి ముందరే పడిపోతాడు. లోపల కథలు రాసే పిల్ల కూడా కాపాడండి అని చెప్పి వీడిని కూడా అడుక్కొని లాస్ట్కి గుమ్మునిడిపోతుంది అట్లే అరుచుకుంటా. ఇదే టైంలో ఆ తెల్లగొడ్లు వేసుకోండే దయ్యము లైట్ షాప్ కాడికి వస్తుంది. ఆ లైట్ షాప్ ఓనరు నువ్వు నా కోసం ఏదన్నా తెచ్చినావా అంటే ఆ దయ్యము ఆ లోపల ఉండే ఒక లైట్ చూస్తూ ఉంటుంది. ఆ లైటు ఈ దయ్యం దగ్గరికి పోతానంటే మెరస్తా ఉంటుంది. ఇక ఆ బిడ్డ చేతిలో ఉండే సూట్ కేసులోంచి కొన్ని రక్తం చుక్కలు కారుతా ఉంటాయి. అదే టైంలో అక్కడికి బయట నుంచి ఒక రెయిన్ కోట్ వేసుకోండి వాడు వచ్చేసి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయని అడిగేందుకి మళ్ళా ఆ లైట్ షాప్ ఓనరు నువ్వు నా కోసం ఏం తీసుకొని వచ్చినావు అంటాడు. అక్కడితో సెకండ్ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక థర్డ్ ఎపిసోడ్ అక్కడికి వచ్చిండేది ఒక డిటెక్టివ్. ఒకరోజు వాడు ఒక అమ్మాయిని మర్డర్ చేసి పారిపోతా ఉంటే ఆ డిటెక్టివ్ పరిగెత్తా పోయేసి ఒక బస్సులో వాడు దాంకో అంటే వాడిని పట్టుకొని వస్తాడు. మళ్ళీ పోలీసులకు అప్పగిచ్చి అంతా ఎంక్వైరీ చేస్తా ఉంటాడు. ఇంకా సిగరెట్ దాక్కున్నామని లైట్ వెలిగిస్తే అది మలగదు. ఇదే టైంలో వేరే ఒక చోట ఒక ముసలి ఆయన టీవీ చూస్తూ ఉంటాడు. ఆయనకు ఫుల్గా వయసు అయిపోయి ఉంటుంది. ఛానల్ కూడా మార్చేదానికి కూడా కాకుండా వనక్తా ఉంటాడు. అప్పుడు అక్కడ వెనకాల ఒకడు వచ్చేసి ఈ ముసలాయన్ని చూస్తా డోర్ కొడతా ఉంటాడు. ఇక మన డిటెక్టివ్ దగ్గరకు పోతే అక్కడ చనిపోయిన ఒక అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసుకుంటా ఉంటాడు. అదే టైంలో ఇంకా మళ్ళా సిగరెట్ మలిగిస్తే లైటర్ మలగలేదు కదా అని చెప్పి దాన్ని రీఫిల్ చేసి మళ్ళా ఆన్ చేస్తే అది మళ్ళీ మలగదు. ఆ టైంలో అక్కడికి వాళ్ళ కొలీగ్ వచ్చేసి నువ్వు అని పట్టుకునిండేది బాగా చేసినవులే, వాడు చేసిండేదానికి ఆ పిల్లని చంపిండేదానికి వాడి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ అక్కడి నుంచి బయలుదేరి అక్కడ వయసు అయిపోయిండే ముసలాయన చచ్చిపోయినాడు అని చెప్పి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే ఈ డిటెక్టివ్ మళ్ళా సిగరెట్ తాక్కుంటా పోదామనుకుంటే ఆ లైటర్ మలగదు. సరేలే ఇంక ఏం చేద్దాం నా కరం అనుకొని అక్కడి నుంచి నడుచుకుంటా ఒక కొండ మీదన ఒక ఇల్లుంటే ఆ ఇంట్లో పేసి చచ్చిపోయిండే ముసలాయన దగ్గర ఉండే క్లూస్ అన్ని కలెక్ట్ చేస్తా ఉంటాడు. అక్కడ ఆ ముసలాయన పక్కన రిమోట్ ఎడం పక్కలుంటే అది కుడి పక్కల పెడతాడు. ఎందుకంటే ఆ ముసలాయన కుడి చేత వాటము అని వానికి అర్థమవుతున్నాడు క్లూస్ అన్ని చెక్ చేస్తా ఉన్నప్పుడు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఓన్ ఫ్లాట్కి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి అక్కడ రామెన్ బౌల్లో నూడిల్స్ అన్ని ఉంటే అవి తినేసి తెల్లారితో మళ్ళా జాబ్కి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళా కేసు గురించి అంతా సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు డిటెక్టివ్ కి మళ్ళీ అక్కడ ఇచ్చిండే క్లూస్ అన్ని ఇస్తారు. అదంతా చూసిన తర్వాత డిటెక్టివ్ కొన్ని డీటెయిల్స్ రాసుకొని అక్కడ ఉండే కొన్ని రామెన్ బౌల్స్ అంటే నూడిల్స్ అమ్మే షాపులన్నీ తిరిగిన తర్వాత ఫైనల్ గా ఒక షాప్ కాడికి వస్తాడు. అక్కడ రాసిండే పేర్లు అంతా చూసేసి ఆహా మనం రావాల్సింది ఇక్కడికే అనుకొని అక్కడ ఉండే చెఫ్ కి ఒక రామెన్ బౌల్ ఆర్డర్ ఇస్తాడు. మళ్ళా తింటా ఉన్నప్పుడు ఆ కొండ మీద ఇంట్లో ఉండే ముసలాయన్ని చంపేసింది ఎవరో నాకు అర్థమైంది. దానిలో ఫస్ట్ క్లూ కుడి చేయి వాటి ఉండే ఆయన ఎడం చేయి పక్కన రిమోట్ ఎందుకు పెట్టినాడు, అది నా ఫస్ట్ క్లూ. ఇక రెండో క్లూ ఆ ముసలాయన ఎప్పుడు టీవీలో రీప్లే చూసిండడు, అలాంటిది ఈసారి ఆ టీవీలో రీప్లే చూసింటాడు, అది రెండో క్లూ. మూడోది ఆడ జోయాంగు సాస్ అనే ఒక సాస్ కనపడుస్తుంది. ఏదో ఒక డబ్బా పెట్టి ఎత్తితే అక్కడ మార్క్ అంతా కనపడుతుంది, దాంట్లో ఆ సాస్ కనపడుతుంది. దీని ప్రకారం ఆ ముసలాయన్ని చంపేసిండేది నువ్వే కదా అని చెప్పి ఆ చెఫ్కు చెప్తాడు డిటెక్టివ్. అది వింటానిట ఆ చెఫ్ వాడు కట్ చేస్తా అంటే చాకును పక్కన పెట్టేసి డిటెక్టివ్ దగ్గరకు వచ్చి నేను కాదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేందుకు ఆ డిటెక్టివ్ ఓ అవునా నేను నీకు చెప్తా అంటది నాలో నేనే మాట్లాడుకుంటా అన్నానులే, ఇంకో నీకు డబ్బులు తినిండే నూడిల్స్ అని చెప్పి డబ్బులు అక్కడిచ్చేసి అక్కడి నుంచి తన కారులో బయలుదేరి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక రూమ్ లో మర్డర్ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ ఫైల్స్ అన్ని ఉంటే ఆ ఫోటోలన్నీ చెక్ చేస్తా ఉంటాడు. ఆ రోజు రాత్రి ఒక పిల్లని స్కూటర్లో తరుముకుంటా వస్తా ఉంటాడు. ఇక జస్ట్ ఆ పిల్ల దొరికిపోయింది అనే టైంలో డిటెక్టివ్ ఆడి బిఏసి ఆ స్కూటర్లో వన్ని దొబ్బేసి ఓన్ తలకాయ మీద ఉండే హెల్మెట్ పక్కకు తీసి చూస్తే ఆ స్కూటర్లో ఉండేది డిటెక్టివ్ డైట్ పడిండే నూడిల్స్ అమ్మిండే చెఫ్. ఆ డిటెక్టివ్ ఓని పట్టుకొని కొట్టా నాకు తెలిసి నువ్వే మర్డర్ చేసిండేదే అంటా ఉన్నప్పుడు ముందర పడిపోయింది ఆ పిల్లని ఏమ్మా నీకంతా బానే ఉందా అంటే ఆ పిల్ల ఓపిగ్గా పైకి లేసి ఎలకలు చూస్తే వీళ్ళిద్దరూ షాక్ లో ఉంటారు. అంతలోకి ఆ పిల్ల చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఈ చెఫ్ ఆ పిల్లని పట్టుకునేదానికి చూస్తా ఉన్నప్పుడు ఈ డిటెక్టివ్ ఓని బట్టి కొట్టేస్తా ఓని కళ్ళలో కళ్ళు చూస్తే ఓని కళ్ళు ఏందో పిల్లి కళ్ళు మొత్తం ఉంటాయి. అంతలోకి వీళ్ళిద్దరి మీదకి ఒక కారు వచ్చేస్తా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఆ డిటెక్టివ్ బయలుదేరి ఆ లైట్ షాప్ కాడికి వచ్చి
ఆడ చెఫ్ తరుముకుంటా ఉండే పిల్ల ఇక్కడికి ఏమన్నా వచ్చిందా అని అడుగుతాడు. అంతలోకి ఆడ తెల్లగుట్లు వేసుకోండే దెయ్యం చూస్తాడు. ఆ తెల్లగుట్లు వేసుకోండే దెయ్యము అక్కడి నుంచి బయలుదేరి బయటికి పోతా ఉంటుంది. ఇంకా బయట వాన పడుతుంది. ఇంకో నా రెయిన్ కోట్ తీసుకుని వేసుకో అని చెప్పి ఓన్ రెయిన్ కోట్ ఆ దయ్యానికి ఇచ్చేసి ఆ దయ్యాన్ని మళ్ళా అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక అదే టైంలో ఆ పోనీ టైల్ వేసుకోండి స్కూల్ పిల్లాడికి వస్తుంది. ఆ లైట్ షాప్ ఓనరు మీ అమ్మ నీ కోసం వెయిట్ చేస్తా ఉంటుంది, నువ్వు ఇంటికి పో అని చెప్పి ఆ పిల్లని పంపించేస్తాడు. ఇక ఈ డిటెక్టివ్ అక్కడుండే ఒక లైట్ని చూస్తా ఉన్నప్పుడు అది మలగదామా వద్దా అనే లెక్కలో మలగతా ఉంటుంది. అక్కడికి 3వ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక 4వ ఎపిసోడ్. ఒక కారులో ఒక తెల్ల జుట్టు ఉండే డాక్టరు ఒక హాస్పిటల్కి వచ్చేసి ఆడ ఒక ఆమె చచ్చిపోయింటే ఆమె నోట్లో పత్తి పెట్టేసి మళ్ళా మొత్తం వాళ్ళ ఆచారం ప్రకారం గుడ్డలు చుట్టేసి ఒక మంచి డ్రెస్సు ఆ శవానికి వేసి ఆడ పనుకొని పెడతాడు. ఆ డాక్టర్కి అసిస్టెంట్ గా ఉండే నర్సు మళ్ళీ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అంతలోకే ఆ శవం మాట్లాడుతుంది, నేను చచ్చిపోయినానా అని. ఆ డాక్టర్ మాత్రం ఏమాత్రం భయపడకుండా అవును నువ్వు చచ్చిపోయినావు అని చెప్తాడు. ఆ శవము దయచేసి నేను చచ్చిపోయినాను అని చెప్పొద్దు అంటే దానికి ఆ డాక్టరు నువ్వు చనిపోయినావు, అది నువ్వు కూడా ఒప్పుకోవాలా, ఎందుకంటే ఎవరు ఈ భూమి మీదకి వచ్చి ఎప్పటికీ ఇక్కడే ఉండలేరు, అందరూ పోతా ఉండాలా, నువ్వు ఈ రోజు పోయినావు రేపు నేను కూడా పోవచ్చు అని చెప్పేసి ఆ డెడ్ బాడీని ఎత్తుకొని అక్కడుండే ఒక ఐస్ బాక్స్ లో పెట్టేసి 3 రోజుల్లో నీకు దానం చేస్తాము, నీ ఆత్మకు శాంతి కలగల్లా అని చెప్పేసి ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ డెడ్ బాడీ ఏడ్చుకుంటా ఉంటుంది. ఇక మన నర్స్ పాప దగ్గరికి వస్తే ఆ పిల్ల కారులో నుంచి వచ్చేసి డ్యూటీకి పోదామని లిఫ్ట్ ఎక్కుతుంది. అక్కడ ఒక బస్ డ్రైవరు మొత్తం తడిచిపోయి ఉంటాడు, వాన్లో పడితే ఎట్లుంటుందా మాతో. నర్సు పాప యా ఫ్లోర్కి పోవాలా అంటే వాయిని 8వ ఫ్లోర్ అంటాడు. ఆ పిల్ల 8వ ఫ్లోర్కి విజిటర్స్ అంతా అలో లేదు, ఎందుకంటే నేను అక్కడ వర్క్ చేస్తానని కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు అని చెప్పి ఆ నర్సు పాప ఆ డ్రైవర్కి చెప్తుంది. దానికి ఆ డ్రైవరు యాక్సిడెంట్ అయిండే వాళ్ళందరూ మీ దగ్గరే ఉండాడా అని చెప్తే ఏం యాక్సిడెంట్ అంటే అదే మొన్న బ్రిడ్జ్ పైన ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడ యాక్సిడెంట్ అయ్యిండే వాళ్ళందరూ మీ ఐసీయూలోనే ఉండారు, వాళ్ళందరూ లేస్తారా అని అడిగితే దానికి ఆ నర్సు పాప ఏమో వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి, లేస్తారో లేరో డౌటే అని చెప్తుంది. అంతలోకి ఆడ విచిత్రంగా నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాండయ్యే అని నర్సు పాప చూసినప్పుడు ఆ డ్రైవర్ ఏడస్తా ఉంటాడు. ఓ నెత్తి మీద నుంచి కళ్ళల్లో నుంచి ఓపెన్ నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఆ లిఫ్ట్ అంతా మునిగిపోతుంది. అయినా కూడా ఆ డ్రైవరు ఏడస్తానే ఉంటాడు. ఈ నర్సు పాప భయంతో గట్టిగా అరిసినప్పుడు మళ్ళీ మెలకు వచ్చి చూస్తే ఆడ మాత్రం ఏ నీళ్లు ఉండవు, మామూలు లిఫ్ట్ ఎట్టుంటుందో అట్లే ఉంటుంది. మళ్ళా సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడి నుంచి బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోతుంది. అక్కడుండే ఒక పేషెంట్కి చెవుల్లో అంతా చెత్త అంతా పేరుకుపోయింటే అదంతా పైకకు తీసేసి ఈ పిల్ల మళ్ళీ ఒక చెవులో హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు పెడుతుంది. ఆ పేషెంట్ వింటా ఉంటాడు. ఇదే టైంలో ఈ తెల్లగొడ్లు వేసుకొని పోయే దయ్యానికి పోనీటైల్ పాప కనపడిచి నువ్వు నిన్న కూడా ఇదే దావలో పోయినట్టు నేను చూసినానే అంటే ఆ పిల్ల ఆ మాటలు వింటానంటే భయపడిపోయి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ చూడకన్నా వెళ్ళిపోతుంది. ఈ దయ్యం మాత్రం ఆ పిల్లనే చూసుకునే ఉంటుంది. ఇక మళ్ళీ మన హాస్పిటల్ దగ్గరికి వస్తే అక్కడ నర్సు పాప మిగిలిన నర్సులు అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఒక పేషెంట్ ని నర్సు పాప తోసుకొని పోతా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు నర్సు పాప ఓన్ని నువ్వు చచ్చి బతికినావు అని మాట్లాడుతుంది. అది నీకెలా తెలుసు అంటే దానికి ఆ నర్సు పాప నువ్వు నా మీద చెత్త వేయద్దని మాట్లాడుకుంటా అన్నప్పుడు అందరూ నువ్వు కలగంటాండావేమో అనుకున్నారు, కాకపోతే నేను చూసినాను ఈ పేషెంట్ బెడ్ మీద పనుకో అన్నప్పుడు ఓ ఆత్మ మాత్రం బయట నిలబడుకొని ఓనే చూస్తా ఉంటుంది. ఆ తర్వాత వాడు మళ్ళా చచ్చి బతికి ఇప్పుడు మామూలుగా ఉన్నాడు. అలాగే ఈ పిల్లకి ఆత్మలు చూసే శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తి ఈ బిడ్డకి రావడానికి కారణం ఈ బిడ్డ కూడా ఒకసారి యాక్సిడెంట్ అయ్యి తలకు బాగా దెబ్బ తగిలి చచ్చి బతికింటుంది కాబట్టి అట్లా ఆత్మలు చూడగలదు. ఆ ఆత్మలు కూడా సేమ్ మనుషులు మాత్రమే ఉంటాయంట, కాకపోతే క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అవి అద్దాల్లో కనపడకన్నా ఉండేది, ఇంకా మామూలు మనుషులు మాత్రం కాకుండా కొంచెం విచిత్రంగా ఉంటాయి ఆ ఆత్మలు బాగా క్లియర్ గా గమనిస్తే. అలాంటి టైంలో ఒకరోజు ఒక ఆత్మ వచ్చింటుంది ఆడికి మోర్గ్యూ ఉండాడా అని. ఈ పిల్ల మీకు అపాయింట్మెంట్ లేదు మీరు రాకూడదు అని చెప్పింటుంది. కాకపోతే ఆ ఆత్మకి అవి వినపడిసిండవు, ఎందుకంటే ఆ పేషెంట్ చెవుల్లో అంతా మొన్నంతా ఇరకపోయి మాట్లాడపడకన్నా ఉంటాయి. మళ్ళీ ఈ పిల్లకి అర్థమయ్యి ఓ చెవుల్లో ఉండే ఇసుకంతా క్లీన్ చేసి పాటలు పెడుతుంది. ఆ తర్వాత ఆ హాస్పిటల్లో ఉండే పేషెంట్లందరి చెవుల్లో నుంచి నీట్గా క్లీన్ చేసేసి వాళ్ళందరూ వినేడిగా చేస్తుంది. ఈ టైంలో మన పోనీటైల్ వేసుకోండే పాప దావలో పోతా ఉన్నప్పుడు ఒక ఆయన ఒక్కొక్క అరస్తాంది నాకు నిద్ర రావడం లేదు అని చెప్పి ఆయన చూస్తుంది. లిటరల్ గా ఆయన కూడా ఒక దయ్యమే, ఆయన మొత్తం శరీరం అంతా మంచు మాత్రం అయిపోతా ఉంటుంది. ఈ పిల్ల ఆయన్ని చూసేసి సైలెంట్ గా ఆడికి మా అమ్మ పిలుస్తాంది అని చెప్పేసి అక్కడి నుంచి జారుకునేస్తుంది. ఇక మన హాస్పిటల్లోకి వస్తే అక్కడ చాలా మంది పేషెంట్లు ఉంటారు. ఇక ఇదే టైంలో పోనీటైల్ వేసుకోండే పాప వాళ్ళ అమ్మ దగ్గరికి వేసి మా బయటంతా భలే చీకటిగా ఉంది మా నాకు భలే భయం వేస్తాంది అంటే
వాళ్ళమ్మ నువ్వు లైట్ తేలేదే అనే లెక్కలు సైకిల్ చేసేగిందికి ఆ పిల్ల కోపం వచ్చేసి నాకు భయం వేస్తుందంటే నువ్వు లైట్ తేలేదంటావు పొద్దునుకులు అని చెప్పి వాళ్ళమ్మ నడుస్తుంది. మళ్ళీ వాళ్ళమ్మని కౌగిలించుకొని నువ్వు భలే స్మెల్ వస్తున్నావు మా ఫ్లవర్స్ మాతో అని చెప్తుంది. వాళ్ళమ్మ నిజంగానే వేరే ఒక చోట చచ్చిపోయి ఉంటుంది. ఆమె నోట్లో పత్తి పెట్టేగిందికి ఆమె మాట్లాడలేకన్నా ఉంటుంది. ఇంకా ఆమె చుట్టుకారం పూలు పెట్టేగిందికి వాళ్ళమ్మ ఫ్లవర్స్ మాతో వాసన వస్తూ ఉంటుంది. ఇక ఆ పోనీటైల్ పాప వాళ్ళమ్మ కౌగిలించుకున్నప్పుడు అక్కడుండే తలుపు అద్దంలో నుంచి ఓహో మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అని చెప్పి సూట్ కేసు ఎత్తుకోండి తెల్లగొడ్లు వేసుకోండి దయ్యం పాప చూస్తూ ఉంటుంది. అక్కడితో పార్ట్ 1 4 ఎపిసోడ్లు అయిపోతాయి. మిగిలిన 4 ఎపిసోడ్లు పార్ట్ 2లో తెలుసుకుందాం. సో నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చింటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.